Dear students and parents, welcome to Dr. TCS Career Parent. Students and parents, ఈ వీడియోలో నేను చాలా విషయాలు డిస్కస్ చేయబోతున్నాను. కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ గురించి, అదేవిధంగా పేరెంట్స్, స్టూడెంట్స్, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ గురించి, వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ గురించి, అదేవిధంగా ఈ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ అనేది ఎంతమంది జీవితాలను బాగుపెట్టిందో, అదేవిధంగా చాలామంది జీవితాలను కూడా ఇది నాశనం చేసింది గత 3-4 సంవత్సరాలుగా. ఫ్యూచర్లో కూడా ఎంతమంది జీవితాలతో ఆడుకుంటుంది ఏందనేది కూడా ఇలా కొంత డిఫరెంట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇదంతా కూడా నేను చూసినటువంటి అంటే డైలీ నాతో పేరెంట్స్ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకున్నటువంటి అభిప్రాయాలను బట్టి ఆధారంగా ఇది నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. సో దీన్ని మీరు ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోగానే తీసుకోండి. కొంతమందికి బాధ అనిపించినా కానీ అది మేము బాధపడి చెప్తున్నటువంటి విషయాలుగా మీరు గుర్తించాలన్నమాట. కాబట్టి వీడియో పూర్తిగా చూసినట్లయితే అసలు ఏమిటి మనం పెట్టిన టైటిల్కి, అదేవిధంగా ఇప్పుడు మార్కెట్లో జరుగుతున్నటువంటి విషయాలకి సంబంధం ఏంటని క్లియర్ కట్గా అర్థమవుతుంది. దాని తర్వాత మీకు నచ్చిన డెసిషన్ మీరు తీసుకోండి. నేను చెప్పిందే కరెక్ట్గా అని మీరు అనుకోవద్దు. ఇది నా ఓన్ ఒపీనియన్ అనమాట. ఎందుకంటే కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్, కంప్యూటర్ నెట్వర్క్స్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఇవి ఇంజనీరింగ్లో వేరే బ్రాంచ్లో బతకయ్యారు అనమాట. వీళ్ళుగా గత కొన్ని సంవత్సరాలుగా ఎవరైతే మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ మంచి మంచి యూనివర్సిటీలో పిహెచ్డీ చేసి ఎంటెక్లు చేసినటువంటి ఫ్యాకల్టీ జీవితాలందరినీ కూడా రోడ్డు మీద పడేసినటువంటి బ్రాంచ్ అనమాట ఇది. ఎందుకంటే అది ఎలక్ట్రికల్ ప్రొఫెసర్గా నాకు తెలుసు మాకెంత శాలరీ ఆఫర్ చేస్తారు. అదేవిధంగా ఎంసీఏలు, ఎంఎస్సీలు, కంప్యూటర్ సైన్స్లు చేసి ఎంటెక్లు చేసి ఏదో ఒక దిక్కుమాలిన ప్రైవేట్ యూనివర్సిటీలో పిహెచ్డీ తెచ్చుకున్నటువంటి ఫ్యాకల్టీకి ఈరోజు ఎంత శాలరీ ఉంది, వాళ్ళు చదువు చెప్పిస్తారు అనమాట. సో వాళ్ళ దగ్గర నుంచి ఎంత అమౌంట్ పేరెంట్స్ తీసుకుంటున్నారు, స్టూడెంట్స్ దగ్గర నుంచి, పేరెంట్స్ దగ్గర నుంచి కాలేజీలు ఎంత అమౌంట్ తీసుకుంటున్నాయి, ఎంత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వీళ్ళకి ఇస్తున్నాయి అనేది కూడా ఈరోజు ప్రత్యేకంగా కొంత ఎడ్యుకేషన్ మీద నాలెడ్జ్ ఉన్న పేరెంట్స్కి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఐఐటీలో లేదు ఈ బ్రాంచ్, మంచి టాప్ యూనివర్సిటీలో జేఎన్‌టీయూ హైదరాబాద్లో లేటుగా స్టార్ట్ అయిందనమాట ఈ బ్రాంచ్ అనేది. కానీ జేఎన్‌టీయూ అఫిలియేటెడ్ అన్ని కాలేజ్లో 4 సంవత్సరాల క్రితం ఈ బ్రాంచ్ స్టార్ట్ అయిపోయింది అనమాట. అది పరిస్థితి. ఈ రోజున నాకు పేరెంట్స్ మాట్లాడుతూ ఉంటారు అనమాట. సార్ పర్ ఇయర్ 4 lakhs కంప్యూటర్ సైన్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సిఎస్సి ఒక కాలేజీలో అయితే మాకు డొనేషన్ ఒక 20 lakhs అడుగుతున్నారు సార్ అని చెప్పేసి. ఇట్లా మీ దగ్గర నుంచి అంటే ఏదైతే మీరు చదవాలో 10th క్లాస్ ఇంటర్మీడియట్ వరకు కొంతమంది డిసైడ్ చేస్తే బీటెక్లో ఏం చదవాలనేది ఈ రోజున ఉన్నటువంటి అయితే ఈ కాలేజ్ పిఆర్ఓస్, కన్సల్టెంట్స్లో కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, ఉన్న వాస్తవాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. కొంతమంది మిమ్మల్ని మభ్యపెట్టి మిమ్మల్ని మోసం చేసి ఏదో ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో మిమ్మల్ని జాయిన్ చేయించి 4 yearsలో మీ చేతిలో ఒక సర్టిఫికేట్ ఇస్తారు, కానీ దాని తర్వాత మీరు పడే కష్టాలు మీరు పడాలన్నమాట. సో ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా నేను ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఒక పాత మిత్రులు కలిశారనమాట. చాలా బాధ అనిపించింది. పిహెచ్డీని డ్రాప్ చేసి ఈరోజు ఐఐటి ఫ్యాకల్టీగా ఒక స్కూల్లో వర్క్ చేస్తున్నారు. ఒక ఫ్రెండ్ని కలిశాను అనమాట. కలిసినప్పుడు అతను ఏం చెప్పాడంటే అన్ని చోట్ల వర్క్ చేసి ఇబ్బంది పడిపోయి తన సొంతంగా ఓలా నడుపుతున్నాడు అనమాట. ఎంటెక్ చేసినటువంటి స్టూడెంట్స్ ఫ్యాకల్టీగా ఒక గత 10-15 సంవత్సరాలు వర్క్ చేసినట్టు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చేటువంటి 25,000. నేను కూడా చాలా వాట్సాప్ గ్రూప్లో ఉన్నాను, ఎలక్ట్రికల్ గ్రూప్లో. అక్కడ ఏమని కామెంట్ చేస్తారు తెలుసా? ఎంటెక్ విత్ 5 years ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎనఫ్ ఫర్ టీచింగ్ బీడబ్ల్యూ అని చెప్తారు అనమాట. మరి అందరు ఫ్యాకల్టీ ఉన్నట్లయితే ఎందుకు ఈ రోజు కూడా రోజు ఈనాడు పేపర్లో కావచ్చు, సాక్షిలో కావచ్చు, నమస్తే తెలంగాణలో కావచ్చు రిక్వైర్డ్ ఫ్యాకల్టీ ఫర్ దీస్ బ్రాంచెస్ సిఎస్సి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటాస్ అని ఎందుకు పడుతుంది? నిజంగా క్వాలిటీ ఫ్యాకల్టీ లేనప్పుడు మరి ఇన్ని లక్షలు ఎందుకు మీరు వసూలు చేస్తున్నారు? నిజంగా అంత డిమాండ్ ఉందా? మరి ఓన్లీ కంప్యూటర్ సైన్స్ అయిన స్టూడెంట్స్నే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలు ఇప్పటివరకు తీసుకున్నాయా అంటే అది ఏమి కాదనమాట. వాడు ఏ బ్రాంచ్ చదివినా మంచి స్కిల్ ఉన్నటువంటి స్టూడెంట్ని సాఫ్ట్వేర్ కంపెనీ రిక్రూట్మెంట్ చేసుకున్నాయి. నాకు చాలామంది హెచ్ఆర్స్ పరిచయం ఉన్నారు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. నా ఫ్రెండ్స్ కూడా మంచి మంచి పొజిషన్లో పనిచేస్తున్నారు. రేపు ఫ్యూచర్లో కూడా జరగబోయేది అదే. ఏదో మీరు చదివినటువంటి బ్రాంచ్ని చూసి మిమ్మల్ని రేపు రిక్రూట్ చేయరు. మీకున్నటువంటి బేసిక్ స్కిల్స్, అదేవిధంగా ఆ ఫీల్డ్కి సంబంధించినటువంటి కంప్యూటర్ స్కిల్స్ రెండింటిని చెక్ చేసి మాత్రమే మీకు రేపు జాబ్ ఇస్తారన్నమాట. ఈ రోజున నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక గత 10 years బ్యాక్ కొంత ఆర్థిక మాంద్యం రాగానే పేరెంట్స్ భయపడేటువంటి పేరెంట్స్ ఈ రోజున ఇన్ని జరుగుతున్నప్పటికి కూడా పెద్ద పెద్ద ఎవరైతే మనకి మైక్రోసాఫ్ట్ సీఈఓ కావచ్చు, మెటా సీఈఓ కావచ్చు, అదేవిధంగా ఎలన్ మస్క్ లాంటి వాళ్ళందరూ కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల జాబ్స్ ఎన్నైతే ఉన్నాయో జాబ్స్ అన్నీ పోతాయని చెప్పినప్పటికి కూడా పేరెంట్స్ మాత్రం ఇంకా అదే మాయలో ఉన్నారన్నమాట.
అయితే ఇక్కడ ఏంటంటే మీరు జాయిన్ కావద్దని నా ఉద్దేశం కాదు. జాయిన్ అయ్యే ముందు చెక్ చేసుకోండి. మీ స్టూడెంట్స్ ఏంటి, మీ స్టూడెంట్ యొక్క స్కిల్స్ ఏంటి, మీరు పెడుతున్నటువంటి అమౌంట్ ఏంటి, అది ఏ కాలేజ్ జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా ఐఐటీలు ఎన్ఐటీలు టాప్ కాలేజ్కి ఇది వర్తించదు అనమాట. అక్కడ పోయే స్టూడెంట్ టాప్ స్టూడెంట్ కాబట్టి. ఇప్పుడు త్రిబుల్ హైదరాబాద్లో జాయిన్ అయ్యేటువంటి స్టూడెంట్స్ టాప్ స్టూడెంట్. ఏ బ్రాంచ్ అక్కడ ఈసీ ఉంది, సిఎస్సి ఉంది, బిట్స్ పిలానీ ఉంది. ఇలాంటి కాలేజెస్లో వెళ్ళే స్టూడెంట్స్కి ఇవన్నీ వర్తించవు. కాబట్టి లోకల్ కాలేజెస్, డీమ్డ్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యేటువంటి పేరెంట్స్ అందరూ కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎకరాలకు ఎకరాల ల్యాండ్ ఉంది, ఒకటి అమ్మేసి మనం పెడితే పెద్ద ఇబ్బంది లేదు అనుకున్న వాళ్ళతో ఇబ్బంది లేదు. కానీ ఈరోజు ఒక పేరెంట్ మాట్లాడారనమాట, తను డైలీ లేబర్ అనమాట, వెల్డింగ్ వర్క్ చేస్తారంట. తను డైలీ వెళ్ళి వెల్డింగ్ వర్క్ చేస్తే తప్ప రోజు గడవదు సార్. ఓ 10 లక్షలు మరి అప్పు తీసుకొచ్చాను పెడతా, ఇలా పలానా వాళ్ళు నాకు ఫోన్ చేస్తారని చెప్తే వాళ్ళ ఎంసెట్ ర్యాంక్ కనుక్కొని వాళ్ళకి ఎక్కడికి సీట్ వస్తుందో చెప్పి, సో మీరు ఇక్కడ చదువుకోండి సార్, మీకు అక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదని కూడా ఈరోజు చెప్పడం జరిగిందనమాట. అంటే ఈ వీడియో ఎందుకు చేస్తున్నారంటే మెయిన్ ఇట్లా ఎవరైతే ఎకనామికల్గా వీక్ ఉన్నటువంటి పేరెంట్స్ ఈ మాయలో పడి, అర్థమైందా, ఈ అంతా ఇట్లా మీరు పడకూడదని ఈ వీడియో చేస్తున్నాను. ఇక ముఖ్యంగా ఇప్పుడు వచ్చేసి మనకి కొంతమంది నేను రీసెంట్గా చేసినటువంటి వీడియోలో కామెంట్ చేశారన్నమాట. నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గురించి మీరు లాస్ట్ ఇయర్ చెప్పారు సార్, ఈ ఇయర్ చెప్పలేదు. అదేవిధంగా న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ కావచ్చు, అదేవిధంగా వేదం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ కావచ్చు, మేరాయి కూడా మీరు చెప్పారు, ఈ ఇయర్ ఎందుకు చెప్పలేదని అడిగారు అనమాట. ఈ ఇయర్ నాకు వాళ్ళు కన్సల్ట్ అయ్యారు, నేను వారిని కొన్ని క్వశ్చన్స్ అడిగాను, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయని చెప్పాను. అంతకంటే ముందే చాలా ఎక్కువ మంది కూడా ఆ కాలేజీ గురించి టూ మచ్ ప్రచారం చేస్తున్నారు, వాళ్ళతో కూడా డిస్కస్ చేయడం జరిగింది. నేను అంతమంది ప్రచారం చేసినటువంటి కాలేజీకి నేను చేయనండి అని చెప్పడం జరిగింది అనమాట సున్నితంగా. నాకు వాళ్ళు పరిచయం ఉన్న వాళ్ళకు కూడా నేను రేపు ఇటువంటి ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేస్తా అన్నప్పుడు 2022లోనే చెప్పాను, మీరు ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ ఒక యూనివర్సిటీతో టైఅప్ పెట్టుకోండి, ఆ యూనివర్సిటీలో మీరు క్లాసెస్ ఒక రన్ చేస్తే మీకు బాగుంటుందని నేను కూడా అందుట్లో ఒక మెంబర్కి నేను చెప్పడం జరిగిందనమాట. ఇదే కాదు, న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ఉంది. ఈ న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ఫస్ట్ టైం తెలుగులో చెప్పింది నేనే అనమాట. ఢిల్లీ నుంచి నన్ను వాళ్ళు కాంటాక్ట్ అయినప్పుడు, వాళ్ళు బీఎస్ ప్రోగ్రామ్ అన్నప్పుడు, బీఎస్ ప్రోగ్రామ్ కాదు బీటెక్ ప్రోగ్రామ్ అందించండి మీరు, అది కూడా ఆ పర్టికులర్ యూనివర్సిటీలోనే మీరు అక్కడ అరేంజ్ చేసినట్లయితే చాలా బాగుంటుందని చెప్పినప్పుడు వాళ్ళు వితిన్ 1 మంత్లో నా మాటకు రెస్పెక్ట్ ఇచ్చి బీటెక్ ప్రోగ్రామ్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అక్కడ ఇవ్వడం అనేది జరిగిందనమాట. అక్కడ స్టూడెంట్ ఎవరైతే జాయిన్ చేశారో మన వీడియో చూసి వాళ్ళు ఒక కామెంట్ రాశారు, చాలా మంచి కాలేజ్ మీరు సజెస్ట్ చేశారు సార్ అని చెప్పేసి. ఆ కామెంట్ కూడా మీకు చూపిస్తాను అనమాట. దాని తర్వాత మాత్రమే నేను మళ్ళీ లాస్ట్ ఇయర్ ఆ కాలేజ్ గురించి చెప్పడం జరిగింది. ఈ ఇయర్ కూడా అక్కడ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ నెంబర్స్ ఎవరైతే ఆ కాలేజ్ జాయిన్ అవుతా అంటారో ఆ పేరెంట్స్కి ఇచ్చి ఆ స్టూడెంట్తో మాట్లాడండి, ఆ స్టూడెంట్ కనుక ఓకే అంటేనే మీరు జాయిన్ కండి అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. రీసెంట్గా ఎల్పీ గురించి ఒక వీడియో చేశాను, లాస్ట్ ఇయర్ కూడా చేశాను. ఈ కాలేజ్ మంచిది కాదని కొంతమంది చెప్పారు, అసలు ఈ వీడియో ఎందుకు చేస్తారని చెప్పారు. అయినప్పటికీ కూడా 8,000 మంది స్టూడెంట్స్ వెళ్తారంట ఎవ్రీ ఇయర్ మన తెలుగు రాష్ట్రాల నుంచి. అండ్ ఒక సమ్ నాగిరెడ్డి స్టూడెంట్ ఉన్నాడు, తనకి ₹1,00,00,000 ప్యాకేజ్ వచ్చింది. అంతేకాకుండా నేను మెయిన్గా ఆ వీడియో చేయడానికి కారణం ఏంటంటే స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అనమాట. అంటే మీరు ఐఐటీలో ఎన్ఐటీలో చదువుతున్నప్పటికీ కూడా వాళ్ళు పెట్టిన ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే సో మీరు అక్కడ జాయిన్ అయినా కానీ ₹1,00,000 మీకు స్కాలర్షిప్ వస్తుందని చెప్పడం జరిగింది. అట్లనే ఒక అబ్బాయికి నా ఛానల్ చూసి అప్లై చేయడం వల్ల 1,00,000 స్కాలర్షిప్ అనేది రావడం అనేది జరిగిందనమాట. ఆ 1,00,000తో ల్యాప్టాప్ కొనుక్కోవచ్చు, కొన్ని రోజులు తనకు పనికొస్తుంది అనమాట. ఆ విషయాన్ని నాకు కాలేజ్ వాళ్ళే పంపించారు, ఇవ్వండి సార్ మీ కోడ్ ద్వారా మీకు ఒక స్టూడెంట్కి 1,00,000 మేము రూపీస్ పంపించామని చెప్పేసి. రీసెంట్గా ఒక పేరెంట్ సో అమౌంట్ లేదు కానీ మంచి స్కూల్లో మంచి కాలేజీలో చదివించాలి, అది కూడా ఒక అమ్మాయి కంప్యూటర్ సైన్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటుంది, మార్క్స్ మంచిగా ఉన్నాయి కానీ తన దురదృష్టం ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్లో కూడా మంచి కాలేజ్ రావట్లేదు. మేరాయి స్కూల్ ఆఫ్ టెక్నాలజీ సజెస్ట్ చేశాను. సజెస్ట్ చేసినప్పుడు తన యొక్క టోటల్గా తన యొక్క స్కిల్స్ నాలెడ్జ్ అంతా చూసిన తర్వాత వాళ్ళు 6 lakhsకే సీట్ ఇస్తామని చెప్పారంట. చూడండి మరి ఈ రోజున మీకు డొనేషనే 10 లక్షలు 20 లక్షలు అడుగుతున్నటువంటి కాలేజ్ అనమాట. అట్లా నేను కొంత అయితే స్టూడెంట్కి బెనిఫిట్ జరుగుతుంది అనుకున్నటువంటి కాలేజ్ని ఖచ్చితంగా నేను చెప్తాను అనమాట. బట్ టూ మచ్ పబ్లిసిటీ చేయటం వల్ల నాకు అది కొంచెం మంచిగా అనిపించలేదు. ఎందుకంటే ఒక కాలేజ్ గురించి ఎప్పుడో ఒక సీనియర్ కన్సల్టెంట్ మాట్లాడవచ్చు, లేకపోతే కెరియర్ కౌన్సిలర్స్ మాట్లాడవచ్చు, కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో ఏదో న్యూస్ చెప్పుకునేటోళ్ళు కావచ్చు, పాడ్కాస్ట్ చేసుకునేటోళ్ళు వాళ్ళు కావచ్చు, వాళ్ళు చెప్పి ఇక వాళ్ళకి మనకి తేడా ఉంటుంది. కాబట్టి అలాంటి కాలేజ్ నాకు కొంచెం నచ్చలేదనమాట. అదేవిధంగా మేము చాలామంది ఈ మధ్య ప్రైవేట్ న్యూస్ ఛానల్స్ కూడా చాలా కాల్స్ని ప్రమోట్ చేస్తున్నాయి, బట్ వాళ్ళు మాత్రం డిస్క్లైమర్ ఇస్తున్నారు అనమాట. సో వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, బట్ అవి చూసి కూడా చాలామంది పేరెంట్స్ ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు అనమాట. సో అసలు ఈ టాపిక్ గురించి మాట్లాడాలంటే చాలా టాపిక్ ఉంటుంది.
కాబట్టి ఎవరైతే ఇప్పుడు జాబ్స్ అనేవి కొన్ని మాత్రమే ఉంటాయి, మంచిగా ఫుల్ భూమిలో ఉన్నప్పుడు 4 లక్షలు వచ్చాయన్నమాట. అదే ఇక గత ఫ్యూచర్లో అయితే అంత రాదు. నేను ప్రీవియస్గా ఒక 3 ఇయర్స్ బ్యాకే చెప్పాను, 2026 దాకా ఆర్థిక మాంద్యం భయంకరంగా ఉండబోతుంది, 2027 తర్వాత చెప్పలేమని చెప్పాను. ఉక్రెయిన్ అండ్ రష్యా యుద్ధం జరుగుతున్నప్పుడే ఫ్యూచర్లో ఇది ఈ ఒక్క కంట్రీస్ కాకుండా ఇంకా 2-3 కంట్రీస్ కూడా యుద్ధం వచ్చే అవకాశం ఉందనేది, పాకిస్తాన్ ఆర్థిక మాంద్యంలో బాగా పోతుందని చెప్పేసి, శ్రీలంక పరిస్థితి కూడా ఇంకా దారుణంగా అవుతుందని చెప్పేసి అప్పుడు కొంత నేను రీసెర్చ్ చేసి చెప్పాను అనమాట. జాబ్స్ అనేవి ఎక్కువ తీయటం జరుగుతుంది, రిక్రూట్మెంట్ తక్కువగా ఉంటుంది అనేది 3 ఇయర్స్ బ్యాక్ చెప్పాను. అది నా ప్లేలిస్ట్లో ఉంటుందన్నమాట. సో ఇట్లా కొంత మేము రీసెర్చ్ వర్క్ చేసి పేరెంట్స్ని గైడ్ చేస్తున్నాము. కానీ ఈ రోజున సో చాలామంది వచ్చేసి యూట్యూబ్ ఛానల్లో సో పేరెంట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయటము, ఒక విధంగా కోట్ వేసుకోవటము, కాలేజీ దగ్గరికి పోవటము, ఈ కాలేజీ బంపర్ అని చెప్పటము, ఇలా జరుగుతుందన్నమాట. కాబట్టి కొంత జాగ్రత్త. మీ దగ్గర మనీ ఉన్నట్లయితే ఏం పర్లేదు, రేపు వాడికి ఉద్యోగం వచ్చినా రాకపోయినా మన బిజినెస్ చూసుకుంటాడు, వాడికి మీ వెనకాల ఉన్నప్పుడు అలాంటి వాళ్ళకి ప్రాబ్లం లేదులే. కానీ ఎవరైతే చాలా పావర్టీ లైన్ కింద ఉన్నారో మీరు మాత్రం ఎదుటి వాళ్ళని చూసి వాతలు పెట్టుకోకండి. మీకు వచ్చినటువంటి ఏ కాలేజీలో అయినా జాయిన్ కండి. ఈ రోజున ఆన్లైన్లో ఐఐటీలు మంచిగా కోర్సెస్ అందిస్తున్నాయి. ఐఐటి మద్రాసు కావచ్చు, పాట్నా కావచ్చు, గాంధీనగర్ కావచ్చు, ఇట్లా ఒక 5 ఐఐటీలు మీకు ఆన్లైన్లో డిగ్రీ కోర్స్ అందిస్తున్నాయి. వాటిని చేసుకోండి. అదేవిధంగా మీకు వచ్చినట్టు ఎంసెట్ కాలేజీలో మీకు నచ్చిన బ్రాంచ్ తీసుకోండి. తీసుకునే ముందు మీ గురించి మీరు తెలుసుకోండి. ఆ ఫీల్డ్లో ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో ఎక్స్పర్ట్స్ ఉంటారో, ఇప్పుడు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దాం అనుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి కష్ట నష్టాలు ఏంటో మీరు తెలుసుకోండి. ఈసీ, ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్, కెమికల్ తీసుకోవాలనుకున్నప్పుడు ఎవరో ఒకరు దొరుకుతారు మీకు ఆ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు, వాళ్ళతో మాట్లాడండి. అంతే తప్ప ఇక మా దగ్గర జాయిన్ అయిపోతే మీకు మొత్తం ప్లేస్మెంట్ వస్తుంది, ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్ అన్ని వేస్ట్, అక్కడ ఏమి స్కిల్స్ లేవు, ఏమి లేవంటే మాత్రం కూడా తప్పే. ఎందుకంటే ఇప్పటికి కూడా కొన్ని ఓల్డ్ కాలేజెస్ మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఇస్తున్నాయి. స్టూడెంట్స్ కూడా కాలేజీలు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళ సొంతంగా చదువుకొని కూడా ఈ రోజున ప్లేస్మెంట్ కొట్టే పరిస్థితి ఉందన్నమాట. కాబట్టి మీకు ఏది నచ్చిందో అది చెయ్యండి. అంతే తప్ప అన్నిటిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మీరు రాంగ్ డెసిషన్ తీసుకోవద్దు. చాలామంది స్టూడెంట్స్ ఐఐటీలో, ఎన్ఐటీలో మాకు సిఎస్సి వద్దని చెప్పారనమాట. నేను వాళ్ళతో మాట్లాడాను, మీకు ఎందుకు సిఎస్సి వద్దు, మీకు ప్లేస్మెంట్ కావాలంటే ఐఐటీలో, ఎన్ఐటీలలో ఆ బ్రాంచ్ మొట్టమొదటిగా తీసుకోండి అని చెప్పాను అనమాట. అండ్ ఏదైతే నార్మల్ కాలేజీలో మీకు సిఎస్సి వద్దండి, మీకు కొంచెం సేఫ్ సైడ్లో ఉండాలి, మీరు అక్కడికి ఎలాగో కంపెనీస్ తక్కువ వస్తాయి, మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉండాలి మీకు. కాబట్టి ఈసీ, ట్రిపుల్ ఈ మీకు అది తీసుకోండి, లేదంటే ఇంట్రెస్ట్ ఉంటే సివిల్, మెకానికల్ తీసుకోండి. సిఎస్సి తీసుకుంటే మీకు ఈ లోకల్ కాలేజెస్లో ప్లేస్మెంట్స్ అనేవి అంత వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే మనకి ఏదైతే ఉన్నాయో ఎంట్రీ లెవెల్ జాబ్స్ అనేది కూడా రేపు రీప్లేస్ చేయబోతుంది. కాబట్టి కొంత న్యూట్రల్ బ్రాంచెస్ తీసుకోండి అని చెప్పేసి, అంటే ఒక స్టూడెంట్కి మనం కాలేజ్ సజెస్ట్ చేస్తాం అనమాట. ఇదే కెరియర్ కౌన్సిలర్స్ గైడెన్స్ యొక్క గొప్పతనం. అర్థమైందా? ఏదో ఒక కన్సల్టెన్సీ లాగా, ఒక పిఆర్ఓ లాగా జాయిన్ చేస్తే డబ్బులు వచ్చేస్తాయి అన్నట్టుగా ఉండదన్నమాట. కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది కంప్యూటర్ సైన్స్ చుట్టూ జరుగుతున్న వ్యాపారం. ఈ వ్యాపారంలో మీరు పావులు కావద్దనేదే నా యొక్క విన్నపం అన్నట్టు మీ అందరికి కూడా. ఓకేనా? సో ఎంతోమంది ఫ్యాకల్టీ ఈ రోజున ఈ కోర్ బ్రాంచెస్ ఫ్యాకల్టీ రోడ్డున పడ్డారు. ఈ రోజున ఈ బ్రాంచ్ చదివించి మీ పిల్లల్ని కూడా రోడ్డున పడేసేటువంటి కార్యక్రమం నడుస్తూ ఉంది. ఫ్యూచర్ అనేది కొంత ఆశాజనకంగా ఉన్నప్పటికీ కూడా దానికి రెట్టింపు అనేది భయంకరంగా ఉంది. అవన్నీ మనకు చెప్పరు, ఎందుకంటే చెప్తే వీళ్ళ వ్యాపారాలు నడవు. ఎందుకంటే ఇక్కడ మీకు కంప్యూటర్ సైన్స్ అందించేటువంటి కాలేజెస్ వాటి మీద ఎక్కువ డబ్బులు వస్తాయి. అండ్ అదేవిధంగా ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ కూడా ఎక్కువ సిఎస్సికి సంబంధించిన ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి. అమీర్పేటలో కావచ్చు, ఆన్లైన్లో కావచ్చు. వీళ్ళందరూ కూడా మిమ్మల్ని భ్రమలో పెడతారు అనమాట. ఎట్లయితే ఐఐటి ఫౌండేషన్ అన్నట్టుగా ఇంటర్మీడియట్ వరకు మిమ్మల్ని భ్రమలో పెట్టి 0.5% సక్సెస్ రేట్ దగ్గర మొత్తం 15 లక్షల మందితో రాపిస్తారు అనమాట. వచ్చేది 15,000 మందికి. ఇది కూడా అంతే. ఉన్న జాబ్స్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ బాగుంటే 1 లక్ష, అంతకంటే 1,5 లక్షలు, కానీ వచ్చేది 10 లక్షల మంది అనమాట. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. సో రేపు మీరు ఏం చేయాలో ఫ్యూచర్లో అనేది కూడా ఇప్పటి నుంచి ఆలోచిస్తూ మీలో ఉన్నటువంటి సృజనాత్మకత, భగవంతుడు మీకు ఏదో ఒక టాలెంట్ ఇచ్చి ఉండొచ్చు, దానిపై మీరు వర్కౌట్ చేయండి. ఎప్పటికప్పుడు మార్కెట్లో జరుగుతున్నటువంటి అన్ని పరిణామాలని చూసుకుంటూ ముందుకు వెళ్ళండి తప్ప ఎవరో ఒకళ్ళు తీసుకున్నారు కదా అని చెప్పేసి పోలోమని అందరూ పోవద్దు. ఇవన్నీ భ్రమలో పడద్దు. మీ ఆర్థిక పరిస్థితులు మీరు చూసుకోండి, మీ టాలెంట్ మీరు చూసుకోండి. అదేవిధంగా మీకు ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నారో దాన్ని దృష్టిలో పెట్టుకొని బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోండి తప్ప అందరూ సిఎస్సికి వెళ్తే మీకు అందరికీ తెలిసిందే, రోడ్ల మీద టమాటాలు ట్రక్కులో పడేసి వెళ్ళిపోతారు అనమాట. ఎందుకంటే
రాబడి ఎక్కువైనప్పుడు అంతే, మంది ఎక్కువైతే మజ్జిగ పలచనైద్ది అనమాట. రేపు మీ పరిస్థితి కూడా అంతే అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా డెసిషన్ తీసుకోండి, మాయలో పడకండి. సో మీ ఆర్థిక స్తోమతని దృష్టిలో పెట్టుకొని డెసిషన్ తీసుకుంటారని కోరుకుంటూ, ఈ వీడియో నా సొంత అభిప్రాయం మాత్రమే, ఎవరిని కించపరచాలనో కాదు, లేకపోతే ఎవరిని ఉద్దేశించింది కాదనమాట. ఓకే, ఈ వీడియో నచ్చింది అనుకుంటూ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. Sorry, it's DJ.